వీక్షకులకు స్వాగతం. నమస్కారం. చిన్న బంగారం దొరికితే ఎత్తుకుపోయే రాజకీయ నాయకులు ఉన్న నేటి రాజకీయాల్లో 45 సవర్లు బంగారం దొరికితే పారిశుద్ధ్య కార్మికురాలకి 45 సవర్ల బంగారం, సుమారుగా 45 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం దొరికితే ఆమె తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అప్పగించింది. ఆమెకున్న జ్ఞానం లేని కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలను దాచుకోవడం తప్ప రెండో పని తెలియకుండా విషం నింపే ప్రయత్నం చేస్తున్న ఈ సమాజంలో ఆమె గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షకులు. చిన్న బంగారం దొరికితే ఎత్తుకుపోయే రాజకీయ నాయకులు ఉన్న ఈ సమాజంలో 45 సవర్లు బంగారం దొరికితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో చెప్పిన పారిశుద్ధ కార్మికురాల గురించి వింటున్నాం మనం. ఆమె నీతిని, ఆ రాజకీయ నాయకుల అవినీతిని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? సమాజంలో మంచి చెడు అనేది ఎప్పుడు ఉంది బ్రహ్మం గారు, ఇప్పటికి కూడా ఉంది అనేది ఇప్పుడు మీరు చెప్పిన ఇటువంటి కొన్ని సంఘటనల ద్వారా రుజువు అవుతా ఉంది. కాకపోతే పర్సంటేజ్ మారింది. గతంలో సరి సమానంగా ఉండేది. ఇప్పుడు 90% దుర్మార్గులతోనూ, అవినీతి పరులతోనూ, అక్రమ సంపాదన పరులతోనూ, తర్వాత దాష్టికాలు చేసేవాళ్ళతోనూ, దౌర్జన్యాలు, హత్యలు చేసేవాళ్ళతో నిండిపోయింది. ఒక 10% అంతకంటే లోపు మంచి వాళ్ళు ఇంకా మిగిలి ఉండారు. ఆ మిగిలి ఉండాళ్లే బహు అరుదుగా బయటకు వస్తున్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అనే పేరుతో బాగా చదువుకున్న వాళ్ళు, ఎంతో పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ఉండాళ్ళు, వాళ్ళు ఉచ్చ నీచాలు మరిచి ఎటువంటి నీచమైనటువంటి ఆర్థిక దోపిడీలకు పాల్పడుతున్నారో మనం చూస్తున్నాం. దీనికి నిరక్షరాస్యులే కాకుండా బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, ఉన్నతాధికారుల కుటుంబాలు కూడా బలి అవ్వటం కూడా మనం గమనిస్తున్నాం. నిన్నగా మొన్న చూసాం కదా సార్, ఆ మాజీ ఐపీఎస్ భార్య, ఆమె లక్ష్మణ్ గారి భార్య 2.5 కోట్లు పోగొట్టుకున్నారు. అదే కాకుండా అంతకుముందు హర్యానాలో కూడా ఒక ఐజీ స్థాయి అధికారి ఒక దాదాపు 25 కోట్ల రూపాయలు మోసపోయి అది ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆయన రిటైర్డ్ ఐజీ ఆత్మహత్య చేసుకుని ఒక సూసైడ్ లెటర్ కూడా రాశాడు. దీని మీద సిట్టు వేసి దీన్ని నిగ్గు తేల్చండి అని. కానీ ఏం లాభం, అధికారే వెళ్ళిపోయాడు. ఇటువంటి సమాజంలో ఉన్నప్పుడు ఇలాంటి నీతి సంఘటనలు ఎప్పుడన్నా బయటకు వస్తే అవి వార్తలుగా నిలుస్తున్నాయి. గతంలో ఎవరన్నా పరుల సొమ్ము పాపం అన్నట్టుగా ఎక్కడ ఏది దొరికినా, ఎంత నిరుపేదైనా, తినడానికి లేకపోయినా తీసుకెళ్లి ఆ గ్రామాధికారికో, ఆ బాధ్యులైన రాజుగారికో ఇవ్వటం మనం పూర్వకాలం కథల్లో విన్నాం. ఇప్పుడు మొన్న ఆదివారం మద్రాస్ టీ నగర్లో నడి బజార్లో ఒక పారిశుధ్య కార్మికురాలు తను విధి చేసుకుంటా ఉండగా, రోడ్లు ఊడుస్తూ ఉండగా ఒక బ్యాగ్ దొరికింది. బ్యాగ్ దొరికితే ఆమె ఆ బ్యాగును చూసి ఒక్కోసారి స్క్రాప్లో కూడా పడేస్తున్నారు ఇవాళ రేపు బ్యాగులకు, పాత బ్యాగుల్ని. అలాగే అనుకుని ఆమె తీసి చూస్తే అందులో బంగారం కనపడింది. అది 45 సవర్ల బంగారం, అంటే 450 గ్రాముల బంగారం, అరకిలోకి దగ్గరగా ఉంది. ఆ బంగారాన్ని తీసి అసలు ఆమె గనక ఇంటికి తీసుకెళ్ళిపోయినా, దాచేసుకుని ఆమె తెచ్చుకునే లంచ్ బుట్టలో పెట్టుకుని తీసుకెళ్ళినా ఎవడేం తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే నడి బజార్లో పోయింది, దానికి ఎవరు కూడా ఆమెని పరిశీలించే అవకాశం ఉండదు. కానీ ఆమె ఆ దగ్గరలో ఉన్న పాండీ బజార్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, అయ్యా నాకు టీ నగర్లో నేను ఇదిగో ఈ పారిశుధ్య పని చేసుకుంటుంటే దొరికిందని అప్పచెప్పింది. అయితే ఇదేంటంటే, ఈ బ్యాగ్ అనేది నంగనల్లూరు ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి, రమేష్ అనే వ్యక్తి, ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే బ్యాంకుల్లో ఆక్షన్కి వచ్చిన బంగారాన్ని పాడుకుని అతను మళ్ళీగా అమ్ముకుంటూ ఉంటాడు. ఆ ప్రాసెస్లోనే అతను ఈ బంగారాన్ని ఒక బ్యాంకు వేలంలో పాడుకుని ఇంటికి తీసుకెళ్తా ఉండగా జారిపోతే అతను ఏం చేశాడు, పోయిన తర్వాత కొంతసేపు తెలుసుకుని ఏం చేయలేడు కదా, ఎక్కడ బజార్లో ఎతుకుతా వెళ్తే కూడా దొరకదు కదా, ఇది పాండీ బజార్ పోలీస్ స్టేషన్లోనే చేశాడు. నాది 45 లక్షల రూపాయలు వర్త్ ఉన్న బంగారు సంచి బ్యాగ్ ఒకటి పోయింది అని ఆయన కూడా కంప్లైంట్ చేశాడు. ఈమెకి తెలియదు ఆయన కంప్లైంట్ చేసినట్టు. సరే, ఈమె తీసుకెళ్ళగానే పోలీసులకు అయితే అర్థమై ఉంటుంది, ఇంతకు ముందు కూడా కంప్లైంట్ వచ్చింది కాబట్టి అదే ఈ బ్యాగ్ అని. కానీ ఈమె తీసుకెళ్ళి అమాయకంగా, అంటే ఒక నిజాయితీగా అప్పచెప్పేసింది. అది ఎవరిదైతే వాళ్ళకి అప్పగిస్తారనే ఒక ధైర్యం మీద. అయితే అప్పుడు వాళ్ళు ఈ రమేష్ని పిలిపించడం, ఇతర వివరాలు సేకరించి ఇది అతనిదే అనుకుని నిర్ధారించుకున్న తర్వాత అతనికి ఇచ్చారు. అతను అభినందించాడు. ఆ ప్రాంతంలో ఈ సంఘటన చూసిన అందరూ కూడా అభినందించారు. అమ్మాయి పద్మ అనే ఒక మహిళ పారిశుధ్య కార్యక్రమాలు. అంటే నిజాయితీ అనేది ఇంకా బతికుంది. కొంతమంది లక్షల కోట్లు సంపాదించి కూడా ఇంకా ప్రజల సొమ్ముని దోసుకు తినాలనే నాయకులు ఉన్న ఈ సమాజంలో ఒక పారిశుధ్య కార్మికురాలు ఇంత నిజాయితీగా పనిచేయటం అనేది వార్తే. ఖచ్చితంగా ఆమెను అభినందించాలి. ఇటువంటి సంఘటనే కర్ణాటకలో ఇంకోటి జరిగింది, ఇంచుమించుగా దాదాపు ఇలాంటి సంఘటనే. అది అక్కడ కథక్ డిస్ట్రిక్ట్లో ఒక గ్రామంలో
లకుండి అనే గ్రామంలో ఒక పిల్లాడు, అతని పేరు కూడా ప్రజ్వల్, అతను 13 ఏళ్ల పిల్లాడు, చిన్నపిల్లాడు. వాళ్ళు ఇల్లు తవ్వుకుంటున్న, పునాదులు తవ్వుతుంటే ఇంట్లో చిన్నపిల్లలు కానీ ముసలాళ్ళు కూడా ఎవరి సహాయం వాళ్ళు చేస్తారు కదండి, అందరూ కలిసి చేసుకుంటారు. ఇప్పుడు ఈ పిల్లాడు తవ్వుతుంటే తల్లిదండ్రులు, ఆ తాత అవ్వ బుట్ట తట్ట తీసుకొని అవతల పారబోస్తుంటారు. తవ్వుతా ఉండగా ఆ పిల్లాడికి రాగి బింది తగిలింది. రాగి బింది తగిలితే రాగి బింది బయటకు తీసి చూశారు. చూస్తే అందులో పూర్వకాలానికి సంబంధించినటువంటి బంగారపు ఆభరణాలు కనపడినాయి. వాళ్ళు కూడా ఎంత నిజాయితీగా చూడండి, ఇప్పుడు అతను పని చేసుకుంటున్నాడు అంటేనే పునాదుల కోసం, అది ఒక చాలా చిన్న కుటుంబం, ఏదో ఒక గుడిసి లాంటిదో చిన్న ఇల్లు పూరిలో వేసుకోవడానికి తవ్వుకుంటున్నారు. అదే పెద్ద డాబా కట్టేటట్టు ఉంటే ఎవరో కార్మికులకి కూలికి ఇచ్చేవాళ్ళు, ఇంటి వాళ్ళే పని చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఇది మన ఇల్లు మన స్థలం కాబట్టి ఈ బంగారం మనదే అనుకుని ఎవరైనా కానీ లోన్ దాచేసుకుంటారు. కానీ ఆ కుటుంబీకులు అట్లా అనుకోలే, ఆ పిల్లాడు కానీ. వాళ్ళు తీసుకెళ్లి గ్రామాధికారికి అప్పచెప్పారు. మరి ఎప్పుడుదో తెలియదు మాకు, ఇట్లా దొరికింది అని. దొరికితే వెంటనే ఇప్పుడు ఇవాళ రేపు సెల్ ఫోన్సే కదండి, ఆయన ఎంఆర్ఓకి చెప్పడం, ఎంఆర్ఓ జిల్లా అధికారులకు చెప్పడం, వాళ్ళందరూ కూడా తొందరగానే రావటం. ఎందుకంటే ఒక నిధి నిక్షేపాలు దొరికినాయి అంటే ఏమో చరిత్రకు సంబంధించినవి అయి ఉంటాయి, ఎప్పుడో పురాతన వస్తువులు అనుకుంటారు కదా. సరే, అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మరి వాళ్ళు తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళిన తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చేర్చారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ నగలను అబ్జర్వ్ చేశారు. అవి పూర్వకాలం ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం అయితే ఆ చేత కానీ ఆ బంగారం కానీ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ పూర్వీకులు ఇంతకు ముందు జనరేషను అంతకుముందు జనరేషను అయ్యి ఉండొచ్చు. వాళ్ళు నిజాయితీగా ఏం చేశారంటే, అయ్యా ఇది నిధి నిక్షేపాల చట్టంలోకి రాదు, ఇది ఈ మధ్యకాలంలోది, వీళ్ళ పూర్వీకులకి సంబంధించిన నగలే తప్ప ఇది పురాతన రాజులదో లేకపోతే ఏ దేవాలయాలకో సంబంధించిన నగలైతే కాదు. వాటి చేతను బట్టి చెప్తారు, ఆ ఖనిజాన్ని బట్టి కూడా చెప్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు 500 గ్రాముల బంగారం ప్రభుత్వంలో లాక్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కుటుంబీకులు కూడా తేరుకున్నారు. వాళ్ళే చెప్పారు కదా, ఇది పూర్వీకులది, మీ వాళ్ళదే తప్ప ఇది నిధి నిక్షేపాల కింద రాదని. ఇప్పుడు వీళ్ళు అడుగుతుంటే ప్రభుత్వంలోకి వెళ్ళటం తేలికే, కానీ ప్రభుత్వం నుంచి బయటకు రావటం చాలా కష్టం. అనేక మంది సర్టిఫై చేసి రికమెండేషన్ చేస్తే తప్ప రాదు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, మా పూర్వీకులు దాన్ని మీరే చెప్పారు కాబట్టి మాకు ఇవ్వండి, మరి మాకు మా పూర్వీకులు చెప్పలేదు కాబట్టి తెలియక మేము నిధి నిక్షేపాలు అనుకుని మీకు ఇచ్చామని వీళ్ళ తరపున ఆ గ్రామస్తులు, ఆ ప్రాంత వాసులు కూడా చెబుతున్నారు. వీళ్ళు నిజాయితీగా తీసుకెళ్ళి అప్పచెప్పారు కాబట్టి, అది వీళ్ళ పూర్వీకులు దాన్ని మీరే చెబుతున్నారు కాబట్టి ఇవ్వండి అని పాపం అర్థిస్తున్నారు. మరి ప్రభుత్వంలోకి హుండీలో పడిన తర్వాత తీసుకోవటం ఎంత కష్టమో. మరి ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో, వీళ్ళు కూడా బాగా పెద్ద కుటుంబీకులేం కాదు, ఆ నిజాయితీని మెచ్చి అయినా సరే కొంత పర్సెంట్, ఒక 10% గవర్నమెంట్ తీసుకునే ట్రెజరీకి, మిగిలిన 40% అయినా వాళ్ళకి ఇవ్వాలి. లేదు 100% కూడా వాళ్ళకి ఇచ్చినా కూడా తప్పులేదు ఇలాంటి సందర్భాల్లో, అంతే కదండి. ఒకవేళ కనుక పోనీ అట్లాంటి అనుమానాలు ఏదైనా ఉంటే ఒక 10% నిధిగా దొరికింది కాబట్టి భూమిలో అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీగా ఒక 10% ట్రెజరీకి తీసుకోవచ్చు. అది ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఇప్పుడు మనం ఈ టీ నగర్ మద్రాసులో దొరికిన ఆమె బేదరాలే, వీళ్ళు ఒక పేద కుటుంబీకులే. చూడండి, ఇద్దరికి దొరికిన బంగారం కూడా ఇంచుమించుగా 1 కిలో. ఇద్దరు కూడా నిజాయితీగా వ్యవహరించారు. కాబట్టి ఇట్లాంటి నిజాయితీ పరులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇది ఇతరులకు కూడా ఆదర్శం కావాలని ఆశిద్దాం. బ్రహ్మం గారు, ఆ నిరుపేదలకు ఉన్న బాధ్యత, మంచితనం, సద్గుణం రాజకీయ నాయకులు కూడా ఉంటే ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందేదని, పేద ప్రజలు అనేవాళ్ళు ఉండేవారు కాదంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.